హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ తెలుగు ఛానల్ బై మీనా. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. ఈరోజు వీడియోలో అయితే ఒక ర్యాండమ్ వ్లాగ్లా షేర్ చేసుకున్నాను. అదేవిధంగా మీకు అందరికి కూడా చిన్నప్పుడు జ్ఞాపకాలు అవన్నీ గుర్తొచ్చేటట్టు అయితే ఉంటుందని అయితే వీడియో అనుకుంటున్నాను. ఇంకా అలానే ఈరోజు వీడియోలో కొబ్బరి వేసి దొండకాయ ఫ్రై ఏ విధంగా చేశాననేది కూడా చూపించాను. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్తే ఇక్కడ అంకుల్ అయితే ఈ విధంగా అప్పుడు జొన్న పొట్లు అవి మొక్కలు వేశారనమాట. ఇంకా అవి అయితే పెద్దగా అయ్యి ఈ విధంగా పొట్టలు కూడా వచ్చాయి. ఇంకా వాటికి ఈ విధంగా హెయిర్ ఉంటుంది కదా, నేను ఎప్పుడో ఇన్స్టాగ్రామ్లో చూశానమాట. వాటికి ఈ విధంగా పిలకలు అల్లిసారు అన్ని జొన్న పొట్లకు కూడా. నేను కూడా ఒకసారి అల్దామని చెప్పి ఈ విధంగా ఒక్క జొన్న పొట్టకైతే అల్లాను. చూడడానికి ఎలా ఉందో కామెంట్ చేయండి. నాకైతే భలే ఫన్నీగా అనిపించింది అనమాట అది. ఇంకా ఈరోజు అయితే మార్నింగ్ ముగ్గు అయితే ఇది వేసాను అనమాట. బాగుందని చెప్పి మీకు ఇక్కడ చూపిస్తున్నాను. ఇంకా మేమైతే బయట ఎండ అది వస్తుంది, అందుకని చెప్పి కూర్చున్నాం అనమాట. మార్నింగ్ టీలు టిఫిన్లు అన్నీ అయిపోయిన తర్వాత ఇంకా అలానే ముందు వీడియోలో చూపించాను కదా పాలకూర అది వేసానని చెప్పి. ఇంకా పాలకూర అయితే మంచిగా మొలకలు అయితే వచ్చేస్తున్నాయి అనమాట. చూస్తున్నారు కదా, ఇవైతే నేను అప్పుడు స్ట్రైట్గా లైన్స్లా వేసాను కదా, ఇంకా అదే విధంగా అయితే వస్తున్నాయి. మీకు ఇక్కడ చూపించిన దానికంటే ఇప్పుడైతే మంచిగా పెరిగాయి అనమాట ఇంకొన్ని. ఇంకా అవైతే నెక్స్ట్ వచ్చే వీడియోస్లో ఇంకా చూపిస్తాను. ఇంక ఈ విధంగా అలానే ఈ పాలకూర ఇలా లైన్స్లా ఇలా వేయకూడదంట, నార్మల్గా చల్లియాలంట విత్తనాలు. నేనైతే నాకు కూడా అంతగా తెలియదు, నేను నార్మల్గా లైన్స్ లాగా వేసాను అనమాట. ఇవి నార్మల్గా వేస్తేనే మంచిగా వస్తాయంట, లేదంటే ఒక్క దగ్గర పొట్లు పొట్టులా అయిపోతాయి అన్నారు. ఇంక ఇవైతే చేతిలో విత్తనాలు ఇప్పుడు చూపించాను కదా, అవైతే శంఖం పూల చెట్లు ఉన్నాయి కదా, ఇంకా ఆ చెట్లకి చాలా ఎక్కువ కాయలు అయితే కాస్తాయి. ఇంకా అవన్నీ కూడా కొన్ని ఎండిపోయి ఇలా తీస్తేనే చేతిలో పడిపోయినట్టు అయిపోయాయి అనమాట. ఆ విత్తనాలు అయితే కొన్ని నేను ఆల్రెడీ ముందు కాయలు అవి తీసేసి ఇక్కడ ఉండే ఒక అంకుల్ వాళ్ళు తీసుకెళ్తామన్నారనమాట ఊరు. ఇంకా వాళ్ళకైతే ఇచ్చాను, నేను కూడా కొన్ని అయితే ఉంచాను. ఇంక ఇవైతే చేతిలో అప్పుడు జస్ట్ ఆ కాయ పట్టుకుంటే మొత్తం ఊడిపోయి పడిపోయేవి. ఇంక ఇవి ఎక్కడో వెనక వైపు వేసేద్దాం, ఎప్పుడైనా వస్తాయి కదా అని చెప్పి ఇంకా కిచెన్ వెనక అది వేద్దామని చెప్పి తీసుకొస్తున్నాను. ఇంక ఇక్కడైతే వెనక వైపు అప్పుడు గోంగూర చెట్లు అవన్నీ ఉండేవి కదా, ఇంకా అవన్నీ అయితే పూర్తిగా పీకించేశారు అంకులు. చిక్కుడు పాద అయితే ఉంది, అది మంచిగా అల్లుకుంటుంది. అదంతా అదొక్కటే ఉందన్నమాట చిక్కుడు పాదే, మిగతా మొక్కలన్నీ అయితే తీసేశారు. ఇంక ఇవైతే మనం అప్పుడు కిచెన్ వెనక టమాటోలు ఉండేవి కదా, ఇంకా అవన్నీ కూడా ఎండిపోయేవి. ఒక్క టమాటో అయితే ఉండిపోయింది కిందకి, చూస్తున్నారు కదా. ఇంక ఇవి నేను కూడా ఇవన్నీ పీకేసాను అనమాట, టమాటో అవి అలానే ఆ గజాలు అవి పెట్టాను కదా అప్పుడు. ఇంకా అవన్నీ అయితే తీస్తాను. ఇంక ఇవి మరి రావు కూడా అయిపోయింది. ఈ మొక్కలు అయితే ఎండిపోయి ఇంకా ఒక్క మొక్క అయితే పచ్చగా అనిపిస్తుంది, కాకపోతే అది కూడా ఇంకా రావు, అందుకని చెప్పి తీసేసాను. ఇంకా మా రాకి అయితే చూస్తున్నారు కదా, కిటికీలు వెళ్ళి ఎలా చూస్తుందో దొంగలాగా. ఇంక ఇది ఒక్కటే కొద్దిగా గ్రీన్ కలర్లో ఉందనమాట, కిందంతా ఇది కూడా ఎండిపోయింది. ఇంకా ఇవిలా అయితే అది కూడా వచ్చేసింది ఈజీగా. ఇంకా అందుకని చెప్పి మొత్తం తీసేసి అప్పుడు ఈ గజాలు పెట్టాను కదా, కొద్దిగా అవి పైకి ఉంటాయని చెప్పి ఇంకా అవి కూడా తీసేసాను. ఇవంతా కూడా బాగా రాళ్ళు అనమాట కింద, సో అందుకే పెద్దగా ఇవి రావు ఇటువైపు. అటువైపు వాళ్ళు ఆంటీ వాళ్ళు వేసిందంతా వాళ్ళంతా మట్టి అది తెప్పించి ఫస్ట్ వేసి ఇప్పుడు మొక్కలు అవి వేస్తున్నారు. ఇంకా ఇక్కడ నేను ఆ శంఖం పూలు విత్తనాలు అయితే ఉన్నాయి కదా, అవి ఒక కర్ర దగ్గర కూడా వేశాను, ఒకవేళ అల్లుకుంటే అలా కర్ర చుట్టూ అల్లుకుంటుందని. ఇంకా చిన్న హోల్స్ ఉంటే అక్కడ ఒక 2-3 వేస్తాను అనమాట. నార్మల్గా వస్తాయి లేకపోతే లేదని చెప్పి చూడాలి వస్తాయో రావు. ఇంక ఇక్కడ అప్పుడు పుదీనా అది ఉండేది కదా, ఇది కూడా వస్తే ఒక్కసారి భలే గ్రీన్గా నిండుగా ఉంటుంది అనమాట, పోతే ఇలానే ఒక్కసారి ఎండిపోద్ది మొత్తం. ఇంకా ఇప్పుడైతే ప్రజెంట్ అదంతా ఎండిపోయింది, మళ్ళీ చూడాలి మళ్ళీ వస్తుందేమో. ఇంకా క్లైమేట్ అయితే చూస్తున్నారు కదా, భలే ఉందన్నమాట ఇక్కడ నుంచి చూడడానికి. ఇప్పుడు ఎండ కోసం అయితే మేము ఎదురు చూస్తున్నాము, అంత చల్లగా ఉంటుంది మార్నింగ్ టైం కూడా. మార్నింగ్ కూడా ఇంట్లో అలా స్వెటర్లు వేసుకొని ఉండాల్సి వస్తుంది అనమాట. ఇంక ఇక్కడ అలా కొద్దిసేపు మా వెళ్ళాన టిఫిన్లు అన్నీ అయిపోయావు కనుక బయట కూర్చున్నాము. ఇంకా అప్పటికి వంట కూడా ఆ రోజు ఏదో ఉందన్నమాట, ఇంకా కొద్ది టైం అయితే పడుతుంది వంట చేయడానికి కూడా. ఇంకా అందుకని చెప్పి మా బాబు నేను కొద్దిసేపు టైల్ది చిన్న పీస్ కనిపిస్తే అప్పుడు ఇవి ఆడేవాళ్ళం కదా, బెచ్చి ఆట అంట, మేమైతే అదే అనేవాళ్ళం బెచ్చి ఆట అని. ఇంకా అదైతే ఆడదామని చెప్పి ఈ విధంగా గీసానమాట, మా బాబుకి కూడా తెలుస్తుందని చెప్పి. మీకు ఇది చూస్తే చిన్నప్పుడు మెమరీస్ అవన్నీ గుర్తు వస్తున్నాయా లేదో కామెంట్ చేయండి. మేమైతే కొద్దిసేపు ఈ విధంగా అక్కడ ఆ టైల్తోనే అలా గీసేసి నేను ఇలా చూపిస్తున్నాను అనమాట మా బాబుకి. ఇంకా అలా సరదా కొద్దిసేపు అయితే ఆడాము.
ఇంకా మా బాబు కూడా కొద్దిసేపు అలా అయితే గెంతుకుంటూ ఆడాడనమాట. ఇంకొక వైపు అయితే హెయిర్ అది ఇస్తే గిన్నెలు అవి వేస్తారు కదా, ఇంకా ఆవిడైతే వచ్చారు అడుగుతున్నారనమాట అక్కడ జుత్తు అది ఉందా అని చెప్పి. లేదని చెప్పాము. ఇంకా ఆవిడైతే వెళ్ళిపోయారు. ఇంక ఇక్కడ మా బాబు అయితే అక్కడ ఫోన్ అది పెట్టాము, ఏ రాకి వీడియో పడిపోద్దని చెప్తున్నాడు అనమాట. ఆవిడ ఆపారు, అరుస్తుందని చెప్పి వీడియో పడిపోద్దని అయితే చెప్తున్నాడు. ఇంకెక్కడ నేను అలా కొద్దిసేపు కూర్చొని ఇంకా ఎండలో ఎలానో ఉంటున్నాం కదా అని చెప్పి వీడికి ఒకసారి చూపించాను కనుక ఇంకా వేసుకొని ఆడుతున్నాడు అనమాట గింతుకొని. ఇంక ఇప్పుడు పిల్లల్ని అయితే అసలు మట్టిలో చేయి పెట్టనివ్వకుండా, ఎక్కడ ఆడనివ్వకుండా, బయట ఆడనివ్వకుండా మనమే బంధించేస్తున్నామేమో అనిపిస్తుంది. ఒకప్పుడు మనం అలా మట్టిల్లోన ఇసుకల్లోన అలా ఆడే మంచిగా ఉన్నామేమో. ఇప్పుడు వాళ్ళు అలా ఇంట్లో కూర్చోబెట్టే వాళ్ళు ఎక్కువ ఇప్పుడు పిల్లల్లో లేనిపోని జబ్బులన్నీ వస్తున్నాయేమో అని నాకైతే అనిపిస్తుంది అనమాట. ఇంకా నేనైతే మా బాబుకి నార్మల్గా వదులుతాను, మేము ఉన్నంతసేపు బయట అయితే ఆడుకోవడానికి అయితే కొద్దిసేపు వదిలేస్తాను అనమాట. ఇంక ఇప్పుడైతే మా ఆయన వాళ్ళతో సైట్కి కూడా వెళ్తాడు. అక్కడైతే ఇసుక ఇలా ఉంటాయి అన్నమాట, వాటి దగ్గర అయితే వదిలేమని చెప్తాను నేనైతే ఆడుకోవడానికి. ఇంక ఇంటికి వచ్చాక నీట్గా ఎలానో స్నానం అది చేపిస్తాం కనుక కొద్దిగా నార్మల్గా వదిలేమని చెప్తాము. మరీ మీద వేసుకొని కంట్లో తొల్లగొట్టుకోకుండా నార్మల్గా వదిలేమని అయితే చెప్తానమాట, చూస్తూ ఉండమని. ఇంకా అప్పుడు కూడా కొద్దిసేపు ముందంతా మట్టిలో కొద్దిసేపు ఆడాడు ఇంటి దగ్గర కూడా. ఇంకా తర్వాత కొద్దిసేపు అలా టైల్ ముక్కతో కొద్దిసేపు ఆడాడు అనమాట. ఇంకా అందుకే వాడి డ్రెస్ అంతా కొద్దిగా మట్టిగా కూడా ఉంది. తర్వాత స్నానం అది చేపిద్దామని చెప్పి ఇంటికైతే వచ్చేసాము. ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత చేతులు కాళ్ళు అవన్నీ నీట్గా కడుక్కొని, చెప్పాను కదా దొండకాయ ఫ్రై అయితే చేస్తున్నానని చెప్పి, ఇంకా అందుకని చెప్పి ఇక్కడ చాప అది వేసుకొని దొండకాయలు అయితే కట్ చేసుకుంటున్నాము. ఇంకా మా బాబుకి అయితే వేడి నీరు అవి పెట్టాను అనమాట. ఇంకా అవుతున్నాయి. ఇంకా చేతులు కాలు అవి అయితే కడిగేశాను. ఇంకా వయ్యాకైతే స్నానం అది చేపిస్తాను. ఇంకా దొండకాయలు అయితే ఈ విధంగా సన్నంగా కట్ చేసుకుంటున్నాను, సన్నంగా పొడుగు కానీ సర్కిల్స్లా కాకుండా ఈ విధంగా కట్ చేసుకుంటే కొద్దిగా తొందరగా వేగిపోతాయి. ఇంకా అందుకని చెప్పి ఈ విధంగా సన్నంగా కట్ చేసుకుంటున్నాను. ఇంకా మాకైతే కింద కాలు పెట్టలేకపోతున్నాం అనమాట, అంత చల్లగా ఉంటుంది. నార్మల్ కాల్ పెట్టినా సరే చల్లగా ఉంటుంది. ఇంక కింద కూర్చోవడం అంటే ఇంక అవ్వదు. అందుకని చెప్పి చాపది వేసుకొని కూర్చుంటున్నాము ఒకవేళ కిందది కూర్చుంటే. ఇంక ఈ విధంగా నీట్గా కట్ చేసి అవన్నీ కూడా ఎత్తేసి అయితే పెట్టేశాను. ఇంకా మీకు ఇక్కడైతే రెసిపీ అయితే చూపిస్తాను దొండకాయ ఫ్రై ఎలా చేశానని చెప్పి. టేస్ట్ అయితే నిజంగా ఎక్సలెంట్గా ఉంటుంది అనమాట. ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. నార్మల్గా దొండకాయ కూర పెద్దగా ఎవరికి నచ్చదు. ఈ ఫ్రై ఇలాంటివి ఈ విధంగా కొబ్బరి అది వేస్ట్ చేస్తే టేస్ట్ ఎక్సలెంట్గా ఉంటుంది అనమాట. ఇంక నేనైతే కొబ్బరికాయని ఈ విధంగా తీసుకున్నాను. ఒక హాఫ్ కొబ్బరికాయని అయితే తీసుకున్నాను. వాటిని ఈ విధంగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసేసి తురుములా చేసేసాను అనమాట. ఈ విధంగా మనము వాటర్ ఏమి వేయకుండా ఈ విధంగా తురుములా చేస్తే నీట్గా పొడి పొడిగా వచ్చేస్తుంది తురుమంతా కూడా. ఈ విధంగా ఇంక ఈ విధంగా చేసేసి పక్కన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్లో కొద్దిగా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ అది మంచిగా వేడైన తర్వాత మీరు పోపు దినుసులు ఏవి కావాలంటే అవి వేసుకోండి. శనగపప్పు, మినప్పప్పు ఇలా అన్నీ. నేనైతే ఓన్లీ జీలకర్ర ఆవాలే యాడ్ చేశాను. నేను కూరల్లో ఎక్కువగా జీలకర్ర ఆవాలే యాడ్ చేస్తాను అనమాట, మిగతా పెద్దగా యాడ్ చేయను పోపులు అవి. ఇంకా అలానే సన్నంగా కట్ చేసుకుని పచ్చిమిర్చి అయితే నేను యాడ్ చేసుకున్నాను. మీరు యాక్చువల్గా ఎండుమిర్చి ఉంటే ఎండుమిర్చినే యాడ్ చేసుకోండి. నా దగ్గర ఎండుమిర్చి లేవు, అందుకే పచ్చిమిర్చి అయితే యాడ్ చేశాను. అలానే కొద్దిగా కరివేపాకు యాడ్ చేసుకున్నాను. మీరు ఆనియన్ తింటే ఆనియన్ యాడ్ చేసుకోండి, నేనైతే ఆనియన్ స్కిప్ చేస్తాను. ఇంకా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత సన్నంగా కట్ చేసుకుని దొండకాయ ముక్కలను కూడా యాడ్ చేసుకొని మూత పెట్టి మంచిగా మగ్గనివ్వాలి. ఇవి కొద్దిగా కలర్ అయితే మనకు చేంజ్ అవుతాయి. బాగా గ్రీన్గా ఉన్నాయి కదా, కొద్దిగా మంచిగా వేగిన తర్వాత కలర్ చేంజ్ అవుతాయి అన్నమాట. అవి కొద్దిసేపు వేగిన తర్వాత రుచికి తగ్గ సాల్ట్ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని మళ్ళీ మూత పెట్టి మంచిగా వేగించుకోవాలి. ఇప్పుడైతే చూస్తున్నారు కదా కలర్ అయితే ఏ విధంగా మారాయో. ఈ విధంగా కలర్ కొద్దిగా చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు దీంట్లో పసుపు, కారం, ధనియా పౌడర్ ఇవి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని మనం కొబ్బరి తురుము అయితే పెట్టుకున్నాం కదా తురిమేసి, ఇంకా దాన్ని కూడా యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే ఈ పసుపు, కారం అవన్నీ కూడా మంచిగా దొండకాయ ముక్కలు అన్నిటికీ కలిసేటట్టు మంచిగా మిక్స్ చేసుకోండి. ఆ తర్వాత తురుమును అయితే యాడ్ చేసుకోండి. సాల్ట్ అది చెక్ చేసుకొని సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి ఒకసారి. ఈ విధంగా మొత్తం కలిసేటట్టు మిక్స్ చేసుకొని ఇప్పుడు దీంట్లో తురుమును అయితే యాడ్ చేసుకున్నాను, కొబ్బరి తురుము యాడ్ చేసుకొని మంచిగా మొత్తం కలిసేటట్టు మిక్స్ చేసుకొని మూత పెట్టి
మళ్ళీ ఒక 3-4 నిమిషాలు అయితే వేగనివ్వాలి. కొద్దిగా కలర్ మళ్ళీ చేంజ్ అవుతాయి అన్నమాట. కొద్దిగా బ్రౌనిష్గా అయ్యేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి, లేదంటే అడువంతా మొత్తం మాడిపోద్ది అనమాట కొబ్బరి తురిమేసాక. ఇంకా అందుకే మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. మూత తీసి కలుపుతూ మళ్ళీ ఫ్రై చేయడం అలా పెట్టుకోండి. ఇంకా ఫైనల్గా అయితే ఈ విధంగా ఫ్రై చేసుకున్నాను. అలానే మీరు గరం మసాలా కూడా యాడ్ చేసుకోండి లాస్ట్లో. నేనైతే అది మర్చిపోయాను అన్నమాట, స్కిప్ అయిపోయింది, వీడియో అయితే తీయలేదు. నేను యాడ్ చేసుకున్నాను. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి అయితే చూడండి ఈ విధంగా దొండకాయ ఫ్రై. ఇంక ఈ విధంగా దొండకాయ ఫ్రై అయితే చేసేసాను. అలానే ఒకవైపు అయితే రసం కూడా పెట్టాను. ఇంకా రైస్ పెట్టేస్తే అయిపోయినట్టే. ఇంక ఈ వీడియోని అయితే ఎక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. అప్పటి వరకు వీడియోస్ చూస్తూ ఉండండి. ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో.